అంత ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ రాళ్ళన్నీ కూడా సపోర్ట్ పెట్టారు. చూడండి, గర్భగుడిలోకి వెళ్ళే పరిస్థితి అయితే లేదు, మొత్తం కూడా కూరుకుపోయింది. చూడండి ఎంత పెద్ద శివలింగం అంటే, నేను చేతులు బారజాపినా సరే పానవట్టంలో సగభాగం వరకు మాత్రం కూడా కవర్ చేయలేకపోతున్నానంటే ఆలోచించుకోండి, ఇంత పెద్ద భారీ శివలింగం. ఇదొక శివలింగం ఆకారం అండి. ఇదంతా కూడా మన కింద పానవట్టం లాగా కనిపిస్తుంది. ఈ కొండ గుహలో వెలిసి ఉన్నారండి అమ్మవారు పుట్ట రూపంలో. వెండి కళ్ళు అమర్చారు అమ్మవారికి. ఆహాహా, స్వయంభూ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామన్మాల. ఫ్రెండ్స్, ఇప్పటికే మీరు ఎన్నో శివాలయాలు దర్శించుంటారు. నేను నా వీడియోల్లో కూడా ఎన్నో ప్రత్యేకమైన శివాలయాలను చూపించుంటాను. కానీ ఆలయం మొత్తం కూడా శివలింగం ఆకారంలో ఉన్న శివాలయాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే చాలామంది చూస్తుంటారని అనుకుంటున్నా. అలాంటి ఒక అద్భుతమైన, పురాతనమైన, విశిష్టమైన, మహత్వపూర్వకమైన ఆలయాన్ని నేను ఇప్పుడు చూపించబోతున్నానండి. ఈ ఆలయము మన తెలంగాణలో ఖమ్మం జిల్లాలో కూసుమంచి గ్రామం దగ్గరలోనే ఉంటుందండి. గణపేశ్వర ఆలయం అండి. ఇప్పుడు అదే ఆలయం వద్ద మనం ఉన్నాం. లోపలికి వెళ్దామండి. నిజంగా అద్భుతమైన చరిత్ర ఈ ఆలయం సొంతమండి. మనం లోపలికి వెళ్ళి అదేవిధంగా ఇంజనీరింగ్ నైపుణ్యానికి, ఇంజనీరింగ్ ప్రతిభకు మన పూర్వీకులది ఒక నిలువుటద్దం ఈ ఆలయం అన్నమాట. ఇంకా ఇలా ఇన్ని విశేషాలు విన్న తర్వాత ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆలయాన్ని చూద్దాం అనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్దాం రండి. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. లైక్, షేరు, సబ్స్క్రైబ్ ఈ మూడు కూడా మర్చిపోకండి. అవేందో ఆ లైక్ ఏందో కొట్టేస్తే మనం లోపలికి వెళ్దాం, విశేషాలు తెలుసుకుందాం రండి. భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగము 26వ శ్లోకము. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. భావం: ఓ అర్జున, ఒకవేళ ఈ ఆత్మకు జనన మరణములు కలవని నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు. ఫ్రెండ్స్, ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో ఉన్న శ్రీ గణపేశ్వర ఆలయం గురించి చాలాసార్లు విన్నాను, కానీ ఎందుకో వెళ్ళడం కుదరలేదు. ఈసారి మాత్రం మీ అందరికీ ఈ ఆలయాన్ని తప్పనిసరిగా చూపించాలన్న తపన, మరియు మా దగ్గరి బంధువులైన శ్రీ కురపాటి శ్రీనివాసరావు గారు కూడా తప్పక వీడియో చేయాలని చెప్పడంతో బయలుదేరాను. హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి కూసుమంచి శ్రీ గణపేశ్వర ఆలయానికి సరిగ్గా 163 కిలోమీటర్ల దూరం. ఎల్బీ నగర్ నుంచి కారులో బయలుదేరితే కూసుమంచికి సుమారుగా 2.5 గంటల టైం పట్టింది. ఇదిగో కూసుమంచి మెయిన్ రోడ్డుపై కనిపించే ఈ ఆర్చ్ నుంచి లోపలికి మరో 1.5 కిలోమీటర్ దూరం. అంతే, 5 నిమిషాల్లో ఆలయానికి చేరుకున్నాం. చుట్టూ పచ్చటి పొలాల మధ్య ఈ 800 ఏళ్ల పురాతన ఆలయం అద్భుతంగా కనిపించింది. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియాం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. చూడండి, ఒక గొప్ప శివక్షేత్రం, శైవక్షేత్రం వద్ద మనం ఇప్పుడు ఉన్నామండి. మామూలు విశేషం కాదండి. మీరు ఇప్పటి వరకు ఎన్నో శైవాలయాలు చూసుంటారు, చాలా గొప్ప క్షేత్రాలు మీరు దర్శించుంటారు. కానీ మన హైదరాబాద్, మన తెలంగాణలో నడిబొడ్డున ఒక గొప్ప క్షేత్రం ఉందండి. ఆ క్షేత్రం పేరు కూసుమంచి. ఆ క్షేత్రంలోనే మనం ఇప్పుడున్న ఆ కూసుమంచిలో ఉన్న గణపేశ్వర ఆలయం దగ్గర మనం ఇప్పుడు ఉన్నామండి. ఇది మామూలు ఆలయం కాదండి. మీకు ఇంతకుముందే చెప్పినట్లు ఇది మొత్తం ఆలయమే శివలింగం ఆకారంలో ఉంటుందండి. చూడండి, మనం లోపలికి వెళ్తూ ఈ ఆలయం గురించిన విశేషాలు మాట్లాడుకుందాం. చూడండి ఎంత హైట్ ఉన్నదో చూడండి. సుమారుగా ఒక 7 అడుగుల ఎత్తు ఇక్కడే మనకు కనిపిస్తుంది. 7 నుంచి 10 అడుగుల ఎత్తులో బేసే ఉందండి. చూడండి, అంటే ఈ కాకతీయుల శిల్పకళ కూడా చాలా వరకు 1000 స్తంభాల గుడితో సహా, అదేవిధంగా మనము హైదరాబాద్ దగ్గరలో సంగారెడ్డిలో కూడా త్రికూటాలయం అని మనం చూసామండి. దానికి సంబంధించిన వీడియో ఉంది ఇక్కడ. ఐ లింక్లో కూడా దానికి సంబంధించిన వీడియో లింక్ ఇస్తున్నాను, అది కూడా చూడండి. మీకు ఇవన్నీ కూడా ఒకటే తరహా నిర్మాణాన్ని పోలి ఉంటాయండి.
ఇంత ఎత్తులో నిర్మించడం వెనుక కూడా చాలా ఆలోచన ఉందండి. ఎందుకు అంటే చాలామందికి ఇప్పటివరకు అనుమానం అనమాట, ఇంత ఎత్తులో ఆలయం ఎందుకు నిర్మించబడి ఉంటుందంటే కాకతీయులు ఆలయాలను కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే చూడలేదండి. దీని వెనుక కూడా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఇప్పుడంటే పాఠశాల, బ్యాంకులు, ఆఫీసులు అంటే గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నీ వేరుగా ఉండేది. కానీ ఒకప్పుడు ఆలయాలు వీటన్నిటికీ కేంద్రాలండి. ఆలయాన్నే పాఠశాలలాగా, అంటే ఇక్కడ వచ్చి విద్య నేర్చుకునేందుకు ఇక్కడే అవకాశం ఉండేది. ఇక్కడే రచ్చబండలు నిర్వహించేవారు. ఎవరైనా తప్పులు చేస్తే శిక్షలు లాంటివి వేయడం కూడా ఇక్కడే ఉండేది. అదేవిధంగా రాజుగారు ఎప్పుడైనా వచ్చినా, లేదంటే రాజుగారికి సంబంధించిన అనుచరులు ఎవరైనా వచ్చినా సరే వారు ఇక్కడే ఉండి మొత్తం గ్రామానికి సంబంధించిన వ్యవస్థ ఎలా ఉందో కూడా ఇక్కడి నుంచే వాళ్ళు చూసేవారు అనమాట. ఇదే కాదండి, ధనాగారం కూడా, అంటే రాజులు సంపాదించిన సొమ్మును దాచిపెట్టుకోవడానికి కూడా ఈ ఆలయాలు కేంద్రాలుగా ఉండేవన్నమాట. అదొకటే కాదు, ఎప్పుడైనా సరే వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తే గ్రామాల్లో వరదల్లో మునిగిపోయిన వారు ఇక్కడికి వచ్చి తలదాచుకునేందుకు వీలుగా అందుకే ఇంత ఎత్తు మీద ఆలయాన్ని నిర్మించేవారండి. ఊహించుకోండి, ఒక 10 అడుగుల ఎత్తుగా ఆలయం ఉంది అంటే ఎంత వరదలు వచ్చినా సరే ఇది మాత్రం పైకే ఉంటుంది. అలా వచ్చిన వారికి భోజనాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేసేదా ఒక వ్యవస్థ ఉండేదండి. అందుకే ఈ ఆలయాలన్నీ కూడా ఒక ప్రముఖ కేంద్రాలండి. అన్నిటికి కూడా అంటే పరిపాలనలో చాలా కీలక పాత్ర పోషించే కేంద్రాలుగా ఉండేవన్నమాట. అందుకే ఈ ఆలయాలు ఇంత ఎత్తులో నిర్మించడం ఉండేది. అలాగే కాకతీయుల శైలి కూడా నక్షత్రాకార శైలి అండి. ఎక్కడైనా సరే నక్షత్రాకార శైలిలోనే, మీరు 1000 స్తంభాల గుడిలో కూడా ఇలాంటి నక్షత్రాకార శైలి మనం చూస్తున్నాము. ధ్వజస్తంభం కూడా చాలా ఎత్తు ఉందండి. అదేవిధంగా ఇక్కడ కొన్ని తవ్వకాల్లో లభించిన శిలలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఇక మనకి ఇక్కడ చూడండి, ఇటువైపు వెనక ముక్కంటేశ్వర ఆలయం అండి. అది ముక్కంటి ఆలయం, అది ముక్కంటేశ్వర ఆలయం. మీకు అదొక ఉపాలయం అండి, అదొక ఉపాలయం అండి. అక్కడి నుంచి చూస్తే ఈ ఆలయము శివలింగం ఆకారంలో చాలా స్పష్టంగా, అంటే ఇప్పుడు మనకు కనిపిస్తుంది కూడా శివలింగం ఆకారంలోనే ఉంటుంది. అది మీరు శివలింగం అండి. మీకు తెలుసు శివలింగంలో 3 భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగము, మధ్యలో ఉండేది విష్ణు భాగము, పైన శివ భాగం అంటారు, ఏదైతే మనకు గోలుగా ఉండేది. సో ఇప్పుడు మనకు కనిపించేది శివ భాగము, కింద కనిపించేది విష్ణు భాగము, ఇంకా అడుగున ఉండేది బ్రహ్మ భాగం. ఇలా శివలింగాన్ని పోలిన నిర్మాణం అండి ఇది. అందుకే చాలా విశేషం. చూడండి, ఇక మనం లోపలికి వస్తే ఇది ఒక నాట్య మంటపము. అదేవిధంగా వివిధ రకాల కార్యక్రమాల కోసము, నృత్య ప్రదర్శనల కోసం, అదేవిధంగా రాజుల్లాంటి వారు వచ్చినప్పుడు వారి అనుచరులు కూడా వందలాదిగా వస్తారు కాబట్టి వారందరూ వచ్చి ఇక్కడ కనీసం కొద్దిసేపు ఉండడం కోసం నిర్మించిన మంటపాలు అన్నమాట. ఇలాంటి మంటపాలు మనకు అన్ని చోట్ల కనిపిస్తాయి. అయితే మీరు ఎక్కడైనా సరే శివునికి చాలా ఇష్టమైనది ఏంటి అంటే నటరాజస్వామిగా కొలుస్తామండి. ఆయనకు సాంస్కృతికం అంటే కళలు అంటే చాలా ఇష్టమండి. ఎవరైనా సరే శివుణ్ణి దర్శించినప్పుడు తమకు తోచిన విధంగా ఆయనని ఇష్టపరచాలి, ఆయనను తృప్తిపరచాలి, తమకు వచ్చిన ఏదో ఒక విద్య ప్రదర్శించాలి. కాబట్టి చాలామంది నాట్యకర్తలు వీళ్ళు ఇక్కడికి వచ్చి శివుని ఎదురుగా నృత్యం చేస్తూ ఆయనను సంతృప్తిపరచడానికి ప్రయత్నించేవారు. అందుకే ఇంత పెద్ద నాట్య మంటపం మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఇక చూడండి, ఇక్కడ నంది విగ్రహము ఎంత అద్భుతమైన, చూడండి అసలు ఈ డిజైన్లు చాలా అరుదండి, ఎక్కడ కూడా మనకు కనిపించవు. ఈ శైలి ఉంది చూడండి. చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ కలిసి ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి దీన్ని ఏనుగుముడి అని పిలిచేవారండి. ఆ ఏనుగుముడి తరహాలో, అంటే అప్పట్లో ఇది చాలా విశేషంగా ఉండేది. అయితే ఇక్కడ ప్రతి అణువు కూడా చాలా అలంకరణ చేసినట్లుగా చాలా విశేషంగా కూడా శిల్పులు చెక్కారంటే ఈ ఒక్క విగ్రహాన్ని చెక్కడానికే వారు ఎన్ని రోజులు తీసుకున్నారో, అలా ఈ ఆలయం మొత్తాన్ని నిర్మించడానికి వాళ్ళు ఇంకెన్ని రోజులు తీసుకున్నారు అది ఆలోచించండి. ఇక మనకి ఇక్కడ గజలక్ష్మి అమ్మవారు కనిపిస్తున్నారు చూడండి. రాతి చూరు అంటారు దాన్ని. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి, అదంతా కూడా అంటే మనం పెంకుటింటికి ముందు చూరు ఎలా ఉంటుందో అలా దాన్ని రాతి చూరు, రాతితోటే ఒక చూరులా కట్టిరు. దాని కింద గజలక్ష్మి అమ్మవారు 2 ఏనుగులు అమ్మవారికి అభిషేకం చేస్తున్న భంగిమలో మనకు కనిపిస్తారు అమ్మవారు చూడండి. ఇక మనకి ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది. శివలింగం ఆకారంలో ఆలయం ఉంది అని తెలవడం కోసం ఆ ఫోటో మనకు చూస్తే అర్థమైపోతుందండి. చూడండి, ఇక అటు ఇటు చూశారు కదా భంగిమలు. ఇక ఈ డిజైన్లు చూడండి ఒక్కొక్కటిగా ఎంత అద్భుతం. ఇవన్నీ కూడా పూలు, లతలు వీటన్నిటిని తలపించే విధంగా. ఇక చూడండి, ఈ ఆలయ విభిన్న శైలిలో ఇంకొకటి ఈ రాతి కిటికీలండి. ఇలాంటి రాతి కిటికీలు ఉండడం చాలా అరుదండి. అంటే ఒక ఆలయానికి రాతి కిటికీలు కూడా ఏర్పాటు చేయడం. అదేవిధంగా చుట్టూ కూడా మనము
సైడ్ నుంచి చూస్తే రాతి వెంటిలేషన్ అండి, అంటే లోపలికి గాలి ఆడడం కోసము రాతి వెంటిలేషన్, అంటే ఆ రాళ్ళ మధ్యలో గ్యాప్ ఇచ్చి మనకు రాతి వెంటిలేషన్ అండి. చూడండి, ఇక మనం ఆలయం లోపలికి వెళ్దామండి. ఇంకా లోపల చాలా విశేషాలు ఉన్నాయి. చూడండి, మన పూర్వీకుల ఒక ఇంజనీరింగ్ పనితనము నైపుణ్యము ఎంత గొప్పది అంటే కొన్ని వేల సంవత్సరాలు, సుమారుగా ఇప్పుడు 800 సంవత్సరాలకు పైగా, అంటే 900 నుంచి 1000 సంవత్సరాలు కూడా అంటున్నారండి. అయినా సరే ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఉందండి. చాలా రోజులు పూజలు పురస్కారాలు లేకుండా శిథిలావస్థలో ఉన్నా సరే ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పటికీ కూడా ఇలాంటి ఆలయాలు చూస్తున్నామంటే దాని వెనక అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభ అండి. అంటే రాళ్లను బ్లాకులుగా పేర్చి ఒక పెద్ద వేదికగా చేసి మధ్యలో ఇసుకను నింపి, ఆ ఇసుకను నింపడం వల్ల భూకంపాలు వచ్చినా తట్టుకునే విధంగా. చూడండి, ఇప్పటికీ కూడా భూకంపాలు వస్తే వణికిపోయే పరిస్థితి ఉంది, కానీ అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యము, అందుకే వేల సంవత్సరాలుగా ఇటువంటి ఆలయాలు ఇంకా నిలిచి ఉన్నాయండి. ఈ ఆలయం కూడా అదే శైలిలో నిర్మించిన ఆలయం అండి. మనం చూస్తున్నాం కదా. ఇక మనము ప్రధాన ఆలయం ముందున్నామండి. ఇప్పుడు మన ఎదురుగా నందీశ్వరుడు కనిపిస్తున్నాడు భారీగా. అయితే ఇక్కడ 2 రకాల నందులు కనిపిస్తాయని చెప్పాక, ముందు ఒకటి బయట ఒకటి ఉంటుంది, తర్వాత లోపల ఒకటి. ఇది నాకు తెలిసి మళ్ళీ తర్వాత ప్రతిష్ఠించడం జరిగిందని అయితే నేను అనుకుంటున్నా. ఇక ఒకవైపు వినాయకుల వారు, అటువైపు ఉన్నది వినాయకుడి విగ్రహం అయితే ఇటువైపు ఉన్నది కుమారస్వామి విగ్రహం కాదండో, ఇది అమ్మవారి విగ్రహం. లోపల అయ్యవారు ఉన్నారు, బయట అమ్మవారు కనిపిస్తున్నారు. చూడండి ఎంత బాగుందో అమ్మవారి విగ్రహం నిజంగా. ఇక మనం లోపలికి వెళ్దాం. చూడండి, ఇది ఎంత పెద్ద శివలింగం అంటే మొత్తం ఇది 3వ అతిపెద్ద శివలింగం అండి. భారతదేశంలోనే 3వ అతిపెద్ద శివలింగాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. నేను పక్కన నిలబడితేనే తెలిసిపోతుంది. సుమారు 6 అడుగుల ఎత్తు మనకి ఇక్కడే కనిపిస్తుందండి. భూమిలో ఇంకొక 6 అడుగులు ఉందండి. అంటే ఆలోచించుకోండి, మొత్తంగా కూడా ఈ శివలింగము ఎంత పెద్ద ఆకారంలో ఉండేది. అదేవిధంగా దీని చుట్టుకొలత కూడా చాలా పెద్దదండి. ఇది కూడా 6 అడుగుల మీద ఉంటుంది ఈ చుట్టుకొలత. ఇక ఇక్కడ విశేషం చూడండి, పైన కూడా చాలా అద్భుతమైన శిల్పచాతుర్యం మనకు కనిపిస్తుంది. పై భాగంలో చూడండి ఎంత పెద్ద శివలింగం అంటే నేను చేతులు బారజాపినా సరే పానవట్టంలో సగభాగం వరకు మాత్రం కూడా కవర్ చేయలేకపోతున్నానంటే ఆలోచించుకోండి, ఇంత పెద్ద భారీ శివలింగం. అయితే ఇక్కడ విశేషం చూడండి, ఇంత పెద్ద శివలింగం ఉన్న ఇంత గొప్ప క్షేత్రము మనకు అందుబాటులో ఉన్న విషయం చాలా ఆలస్యంగా తెలిసిందండి. ఇక ఈ ఆలయం చరిత్ర విషయానికి వస్తే 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు కాబట్టి ఈ ఆలయానికి గణపేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. ఈ లోపల ఉన్న లింగేశ్వరుణ్ణి రామలింగేశ్వరుడు అని అంటారు. దక్షిణ భారతదేశంలోనే ఇదే అతిపెద్ద శివలింగం. అంతేకాదు, ఈ శివలింగము మరింత ప్రత్యేకం, ఎందుకంటే ఇది అరుదైన బ్రహ్మసూత్ర శివలింగం కూడా. అయితే ఇంత ప్రత్యేకమైన ఈ శివలింగం ఉన్న శివాలయము కొన్ని వందల సంవత్సరాల కిందట ఎందుకనో నిరాదరణకు గురైంది. ఈ ఆలయం మొత్తం మట్టి దిబ్బలు కంప చెట్ల మధ్య ఉండిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందన్న విషయం కూడా స్థానికులు మర్చిపోయారు. అయితే 2001లో అప్పుడు కూసుమంచి సిఐగా పనిచేసిన సాధు వీరప్రతాప్ గారు చొరవ తీసుకుని మరికొందరు స్థానికుల సహకారంతో ఆలయానికి పూర్వవైభవం తేగలిగారు. అప్పటి నుంచి ఆలయంలో పూజలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. కాకతీయులు శివారాధకులు కాబట్టి వారి సామ్రాజ్య విస్తరణలో భాగంగా 1001 శివాలయాల్లో భాగంగా మన కూసుమంచిలో మహా అద్భుత శివలింగాన్ని ప్రతిష్ఠించినారు. మన శివలింగము ప్రస్తుతం 6 అడుగుల ఎత్తు పైకి ఉంటుంది, భూమి లోపలికి 6 అడుగులు ఉంటుంది, మొత్తం 12 అడుగులు. వృత్త వైశాల్యం వచ్చేసి 6 అడుగుల 1 అంగుళం ఉంటుంది. మహా అద్భుత శివలింగము. ఈ శివలింగం పైన బ్రహ్మసూత్రం కూడా ఉంటుంది. అలాగనే ప్రతినిత్యం కూడా సూర్యకిరణాలు లింగాకారం పైన ప్రశంసపడుతూ ఉంటవి. 2000 సంవత్సరం నుంచి నిత్య పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్న గణపేశ్వరుడు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అనే నానుడితోటి ప్రవర్ధమానమవుతూ ఉన్నది. అలాగనే ఆసియా ఖండంలోనే పెద్ద లింగాకారంలో 3వ దానిగా ప్రసిద్ధి గావించబడ్డది. అలాగనే పెద్ద పెద్ద బండరాలతో నిర్మాణం గావించిన ఈ దేవాలయము మన ఆసియా ఖండంలోనే పెద్దదానిగా ప్రసిద్ధి గావించబడటం ఒక ఎత్తు. అలాగనే మనం కింది నుంచి చూసినట్లయితే నక్షత్రాకారముగాను
మరొక విధంగా చూసినట్లయితే లింగాకార రూపంలోనూ ఈ గుడి మొత్తము లింగాకారంలాగా ముందున్న ఖాళీ స్థలం అంతయు పానుపట్టంలాగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఆ తర్వాత స్థానికులు అదేవిధంగా పలువురు రాజకీయ నాయకులు కూడా వాళ్ళంతా ముందుకొచ్చి ఈ ఆలయాన్ని మొత్తానికి బయటికి తీసి మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఇదివరకు కూడా చాలామంది రాజకీయ నాయకులు ప్రభుత్వం నుంచి కూడా కొద్ది సహకారం లభించింది. ఈ మధ్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా దీనికి 3 కోట్ల రూపాయల వరకు కూడా పైన కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. శివరాత్రికి అలాగనే కార్తీక మాసంలో కూడా కొన్ని వేల మంది భక్తులు దర్శించుకొని ఈ దేవుడి కృపకు పాత్రలవుతూ ఉన్నారు. అలాగనే 2005 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా దర్శించుకున్నారు. కొన్ని వందల మంది వేల మంది రాజకీయ నాయకులు, అధికారులు, అనధికారులు, కలెక్టర్లు, మంత్రులు అందరూ కూడా దర్శించుకున్నారు. అలాగనే గత సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున కాకతీయ యువరాజు అయినటువంటి 21వ యువరాజు అయినటువంటి కాకతీయ, ఆయన పేరు కూడా కాకతీయ ఉంది, కమల్ నిఖంజ్ కాకతీయ, ఆయన కూడా దర్శించుకున్నాడు. ఆయన కూడా గుడి విషయాలు చెప్పడం జరిగింది. ఆయన కూడా దీన్ని అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా అని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. వెంటనే ప్రధానమంత్రి గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. కానీ ఎవరు ఏం చేసినప్పటికీ కూడా ఈ దేవాలయం వారు నిర్మించినప్పుడు ఎలాగైతే ఉన్నదో అలాగనే ఉన్నది. కానీ పై మెరుగులే కానీ దీన్ని మనం ఏమీ చేయలేకపోతున్నాము. కొన్ని కోట్ల రూపాయలు దీనికి వెచ్చించినట్లయితే ఇది మళ్ళా పూర్వవైభవం సంతరించుకుంటుంది. భద్రాచలము, వేములవాడ, యాదగిరిగుట్ట అలాగనే అభివృద్ధి చెందినయో, బాసర అభివృద్ధి చెందినయో మంది కూడా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ మధ్యలోనే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో 3,30,00,000 కూడా మంజూరు చేయడం జరిగింది. ఇంకా నిధులు సేకరించి ఇంకా నిధులు విడుదల చేసి ఈ గుడి యొక్క డెవలప్మెంట్ కూడా పాత్రలు కావాలని నా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి. ఇక కుసుమంచి అనే పేరు కూడా కుసుమ అంచి అండి. కుసుమాలు అంటే పూలు, అంచి అంటే స్థలం అండి. పూలు ఎక్కువగా పూచే స్థలము లేదంటే పూలు నిండి ఉన్న ప్రదేశం వల్లనో దీన్ని కుసుమ అంచి అదేవిధంగా కుసుమంచి మారిందండి. సో శివుడికి ఇష్టమైన పూలు కావచ్చు, ఇక్కడ ఉండవచ్చు, దానికి సంబంధించి ఏదో లింక్ ఉండే ఉంటుంది. దాని గురించి మరిన్ని పరిశోధనలు జరిగితే కానీ ఈ క్షేత్రం గొప్పతనం ఇంకా తెలిసే అవకాశం ఉంటుంది. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల బయటపడని ఇలాంటి శివాలయాలు ఎన్నున్నాయో, లేదంటే వివిధ రకాల ఆలయాలు కాకతీయులు కట్టినాయో, లేదంటే అంతకు పూర్వం నుంచి ఉన్న ఆలయాలు ఇక్కడ ఇంకా ఎన్నున్నాయో బయటపడతాయో దానికి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరగాలి. ఈ క్షేత్రం కూడా చాలా అభివృద్ధి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, మనకు కాకతీయుల నిర్మాణ శైలి తెలియాలంటే ఇట్లా ఒకవైపుకి వస్తేనే ఇదొక శివలింగం ఆకారం అండి. ఇదంతా కూడా మన కింద పానవట్టం లాగా కనిపిస్తుంది. అంటే ఒకవైపు అంతా కూడా ఇది శివలింగంలోని శివభాగం ఏదైతే లింగాకార భాగం ఉంటుందో అది కనిపించేటట్టుగా, దాన్ని తలపించేటట్టుగా దీన్ని కట్టడం జరిగింది. అయితే చూడండి, ఎక్కడ కూడా సున్నము లేదంటే ఇటువంటి అతుకుపెట్టే పదార్థాలు ఇందులో వాడలేదండి. కేవలం రాళ్ళను పేర్చారండి. రాళ్ళను పేర్చడం కూడా ఏదో మామూలు ఒక రాయిపై ఒక రాయి కాదు, దీన్ని ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటారు. అంటే కూసాలు అవన్నీ కూడా గడులు వచ్చేటట్టుగా చేసి ఒకదానికొకటి ఇంటర్లాకింగ్ సిస్టమ్ అండి. మనకు కనిపిస్తుంది చూడండి. అంటే ఏ ఒక్క రాయిని కూడా కదిలించలేమండి, దాన్ని ఫిక్స్ చేసేసారు. దాన్ని ఏదో రకంగా పెట్టేసి ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనమాట. ఇంటర్లాకింగ్ సిస్టంలో దీన్ని కట్టేశారండి. చూడండి, ఇక్కడ కూడా మనకు ఎన్ని శిల్పకళ మనకి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. ఇక ఆలయం చుట్టూ కూడా మనకు ఏనుగుల బొమ్మలు ఎక్కువగా కనిపిస్తాయండి. ఇక ఈ శైలి చూడండి, ఇక్కడ 3 అంతస్తుల ఆలయము నిలువుగా ఉన్నట్లుగా, 3 అంతస్తుల ఆలయం గోపురము నిలువుగా ఉన్నట్టుగా దీన్ని కట్టడం జరిగింది. ఇలాంటి శైలి చాలా అరుదండి, ఎక్కడ కూడా మనకు కనిపించదు. అంటే మామూలుగా ఇలా ఉండి ఒకటే ఆకారం ఒకటే అంతస్తులో మనకు కనిపిస్తుంది. కానీ ఒకవైపు కూడా 3 అంతస్తుల ఆలయం తలపించే విధంగా ఈ విధంగా నిర్మించడం, అది కూడా అంటే ఇందులో కూడా గాలి లోపలికి వెళ్ళడానికి ఏదో ఆలోచన చేసే ఉంటారని అయితే నేను అనుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడు ఈ కనిపించే బేస్ అంతా కూడా నక్షత్రాకారంలో ఉంటుందండి. మనకు నక్షత్రాకారంలో ఉండి ఆ పైన నిర్మించబడి ఉంటుంది. ఇదంతా కూడా కాకతీయుల నిర్మాణ శైలి. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ఆలయం చూసిన తర్వాత? ఈ ఆలయాలు చాలా ఉన్నాయి. ఇట్లాంటి శివాలయాలు ఖమ్మం జిల్లాలో చాలా కలిగి ఉన్నాయి. ఇట్లాంటి ఆలయాలు మన దేవాదాయ శాఖ వెలికి తీయాలి. ఇట్లాంటివి తీసి అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని మా భక్తుల మనోభావాలు చెప్తున్నాయి. కాశీ పుణ్యక్షేత్రం కంటే చాలా పెద్దది. ఇక్కడ శివలింగం కూడా చాలా పెద్దది. దక్షిణ రాష్ట్రాలలోనే చాలా పెద్దది కలిగి ఉన్నది. ఈ కన్స్ట్రక్షన్ చూస్తే ఏమనిపిస్తుంది? ఇది కాకతీయుల కాలం నాటిది. ఈ కన్స్ట్రక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా వైభవం ఉంటుంది. చాలా ఈ మధ్య కాలంలో చాలా అభివృద్ధి చెందింది.
ఇక ఈ గుడికి ఉపాలయాలు కూడా ఉన్నాయండి. మనకు కుడివైపు గుడికి ఇంకొక వైపుగా మనకు ముక్కంటేశ్వర ఆలయం కనిపిస్తుందండి, ఒక ఉపాలయం అది. అలాగే ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం ఇలా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఒకటే కాంప్లెక్స్ అండి. వీటిది ఎలా అంటే వీటి నిర్మాణము ఒకదాని నీడ ఇంకొక ఆలయం మీద పడకుండా జాగ్రత్త పడి నిర్మించారండి. అంత స్థలం ఇచ్చి ఆ తర్వాత నిర్మించారు. అయితే మనకు ముక్కంటేశ్వర ఆలయం కేవలం మండపం లాగా మాత్రమే కనిపిస్తుంది. లోపల ఎటువంటి శివలింగం అయితే లేదు, పూజలు కూడా జరగటం లేదు. ఇక ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఊళ్ళోనే ఒక 11 గుళ్ళు ఉన్నవి. అక్కడ గ్రామ మధ్యలో గ్రామ పంచాయతీ వెనకన ఒకటి దుర్గాదేవి గుడి కూడా ఉన్నది. మన పక్కనే ముక్కండేశ్వర ఆలయము, వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉన్నవి. అవి బాగా శిథిలావస్థలో ఉన్నవి. పూర్వకాలంలో ఈ గుడి ఎలాగైతే ఉందో ఇప్పుడు అవి కూడా శిథిలావస్థలో ఉంది. వాటిని కూడా పునరుద్ధరణ గావించినట్లయితే వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో నేర్పుతోటి ఓర్పుతోటి సహనముతోటి ఎలాగైతే కాకతీయ నిర్మించారో వారి కళను, వారి శిల్పకళను, వారి యొక్క అభివృద్ధిని మనం చాటుకోవడం కోసం వాటిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ప్రత్యేకంగా ఉంది. చూడండి, మనకు ఇక్కడ తవ్వకాల్లో దొరికిన విగ్రహాలు. చూడండి, మనకు ఆలయం మొదట్లోనే ఒక చెట్టు మొదట్లో మనకి తవ్వకాల్లో లభించిన విగ్రహం అండి ఇది. సో ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇటువైపున శివలింగం కనిపిస్తుంది మనకు. ఇక్కడ మనకు ఒక ప్రత్యేకమైన శివలింగం ఉంది చూడండి. ఇక ఈ ఆలయంలో బయటికి వచ్చిన తర్వాత మరొక విశేషం ఉందండి. ఎక్కడైనా సరే మనం ఇంతకుముందే చాలాసార్లు చెప్పుకున్నాం, చాలా ఆలయాలకు సంబంధించిన శివలింగాల గురించి చెప్పినప్పుడు బ్రహ్మసూత్ర శివలింగం అనేది చాలా విశిష్టమైన శివలింగం అండి. సాక్షాత్తు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, బ్రహ్మసూత్ర శివలింగం ఉండడం, దాన్ని దర్శించడం కూడా చాలా అదృష్టమని. ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం మనకు అందుబాటులో ఉంది చూడండి. చాలామంది అంటుంటారు బ్రహ్మసూత్ర శివలింగం అంటే ఏందండి. ఈ గుర్తుంది చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ఉన్న శివలింగాలన్నీ కూడా బ్రహ్మసూత్ర శివలింగం అండి ఇదంతా కూడా. సో ఇది బ్రహ్మసూత్ర శివలింగం అండి, ఇక్కడ అందుబాటులో ఉంది. అయితే నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు లోపల మనం ఒక అతిపెద్ద శివలింగం అండి, అంటే మొత్తము భారతదేశంలోనే 3వ అతిపెద్ద శివలింగాన్ని మనం చూసాము. ఇక్కడ ఈ బ్రహ్మసూత్ర శివలింగం అయితే ఇక్కడ ఆలయానికి సంబంధించింది అయితే నేను అనుకోవడం లేదు. ఇక్కడ ఇంకా ఉపాలయాలు ఉన్నాయి కాబట్టి ఆలయాల్లో అవి నిరాదరణకు గురవడంతో, శిథిలావస్థకు చేరడంతో బహుశా అక్కడ దొరికిన శివలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను. ముక్కంటేశ్వర ఆలయంలో ఉన్న శివలింగం బహుశా ఇదేనేమో అని నా ఉద్దేశం అండి. ఇది కూడా ఇదివరకు కొన్ని వందలు వేల సంవత్సరాలు పూజలు అందుకున్న శివలింగాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అది బ్రహ్మసూత్ర శివలింగం, ఎక్కడ కూడా భిన్నం కాలేదండి, అలాగే ఉంది. ఇది కూడా చాలా పెద్ద సైజులో ఉంది. కాకపోతే మన గణపేశ్వర ఆలయ శివలింగంతో పోలిస్తే మాత్రం ఇది సైజు చిన్నది. ఇక మనకు బ్రహ్మసూత్ర శివలింగం తర్వాత అండి ఇక్కడ సరస్వతీదేవి ఆలయం అండి. ఇది చూసారు కదా, సరస్వతీదేవి అమ్మవారు. చూడండి, ఇది కొత్తగా నిర్మాణమైన కళ్యాణ మండపం. ఇక్కడ మనకు దాతల పేరు కూడా కనిపిస్తోంది. శ్రీ కూరపాటి వీరయ్య గారు, శ్రీమతి కళావతి గారుల సహకారంతో 2016లో నిర్మించబడిన కళ్యాణ మండపం అండి ఇది. ఈ విధంగానే అండి దాతలు కూడా చాలామంది ముందుకు రావాలి, ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని, ఇది ఒక పెద్ద క్షేత్రంగా ముందుకు రావాలని అయితే నేను కోరుకుంటున్నానండి. భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం మూడవది తెలంగాణ స్టేట్లో కూసుమంచి గ్రామంలో వెలిసి ఉన్నది. ఇంత పెద్ద శివలింగం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఈవెన్ శ్రీశైలం కానీ, తర్వాత కాళహస్తి కానీ, ఇంకా ఎక్కడైనా కానీ ఇంత పెద్ద శివలింగం కనిపించలేదు. భక్తులు ఇక్కడికి వచ్చి తరించగలరని ప్రార్థిస్తున్నాను. ఇక మనకు చూడండి, ఈ గణపేశ్వర ఆలయము ఇంకొక వైపు ఆంజనేయ స్వామి వారు అండి.
చూడండి, మనకు గణపేశ్వర ఆలయానికి ఈశాన్య భాగంలో ఒక చెరువు ఉంది. అంటే ఇంతకుముందే చెప్పినట్లు కాకతీయులు TTT సిస్టమ్, అంటే టౌను, టెంపులు, అదేవిధంగా ట్యాంకు, అంటే నీటి వసతి కూడా ఉండేలా చూసుకునేవారు. ఆ విధంగానే ఇది గంగమ్మదేవి, అంటే ఇక్కడ గంగాదేవి సరస్సు అని దీన్ని కూడా అంటారు, గంగాదేవి చెరువు అని దీన్ని కూడా అంటారు. ఆలయానికి ఈశాన్య భాగంలో, గణపేశ్వర ఆలయానికి ఈశాన్య భాగంలో ఉంటుంది. ఇక్కడ గంగాదేవి ఆలయం కూడా ఉంటుందండి. నా వెనక కనిపిస్తుంది చూడండి. లోపలికి వెళ్దాం, అమ్మవారిని దర్శించుకుందాం రండి. మనం ఆలయం లోపలికి రాగానే ఇక్కడ మనకు ముందు పోతురాజు కనిపిస్తారండి. ఆ తర్వాత గంగాదేవి మాత కనిపిస్తారు మనకు, గంగాదేవి అమ్మవారు. ఇక వెనక వైపు వెళ్తే మనకు అక్కడ వీరభద్రస్వామి అండి మనకు కనిపిస్తున్నారు. 3 శిలలు, 3 కూడా ఇవి తవ్వకాలు లభించిన శిలలని నేను అనుకుంటున్నా. 3 కూడా వీరభద్రస్వామి రూపాలే అండి, ఒకే రీతిలో ఉన్నాయి 3 కూడా. ఇక వీరభద్రస్వామి తర్వాత ఈ పక్కనే కొండ గుహలో, ఈ కొండ ఉంది చూడండి, మనకు గుహ కనిపిస్తుంది. ఎల్లమ్మ అమ్మవారు వేంచేసి ఉన్నారు, పుట్ట కూడా ఉంది, స్వయంభూగా శిలకు వచ్చి ఉన్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. జై ఎల్లమ్మ తల్లి. బా యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. చూడండి, ఇక్కడ ఎల్లమ్మ అమ్మవారు పుట్ట రూపంలో వెలిసి ఉన్నారండి. ఆహాహా, నిజంగా అండి ఎంత అద్భుతము. ఆహా, చూడండి ఇక్కడ అమ్మవారి దండం పెట్టుకోండి. చూడండి, ఈ కొండ గుహలో వెలిసి ఉన్నారండి అమ్మవారు పుట్ట రూపంలో. ఆహా, ఇక్కడ అమ్మవారి రూపం కనిపిస్తుంది చూసారా, దండం పెట్టుకోండి. వెండి కళ్ళు అమర్చారు అమ్మవారికి. ఆహాహా, స్వయంభూ అండి. ఇదిగో ఈ గంగాదేవి ఆలయం ఎదురుగా చెరువు ఒడ్డున ఒక అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది చూడండి. బహుశా తవ్వకాలు లభించిన విగ్రహం అనుకుంటా. ఇంకా ఇలాంటి విగ్రహాలు, ఆలయాలు ఎన్నెన్ని ఈ కూసుమంచి భూగర్భంలో దాగి ఉన్నాయో. ఈ మధ్య ఇదే కూసుమంచిలో పంచాయతీ ఆఫీస్ దగ్గరే రామాలయం వెనుక వైపు ఇంకొక ఆలయం బయటపడిందండి. ఇదే అండి ఇప్పుడు కూసుమంచి గ్రామంలో ఉన్న రామాలయం ఇది. నేను మీకు చెప్పాను కదా ఇంతకుముందే, ఈ మధ్య ఒక ఆలయం బయటపడింది అని చెప్పి. ఇప్పుడు ఈ రామాలయాన్ని పునర్నిర్మిస్తున్నారండి. ఎంత అద్భుతంగా చూడండి. ఆహా, పూర్తిగా రాతితో నిర్మిస్తున్నారండి, చాలా అద్భుతంగా ఉంది. ఇక మనకు దీని వెనక అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి, అదే అండి ఈ మధ్య బయటపడిన ఆలయం. ఇది అమ్మవారి ఆలయం అని కొందరు అంటున్నారు, లేదు ఈశ్వరుల వారు, శంకరుల వారి ఆలయం అని కొందరు అంటున్నారు. ఎంత అద్భుతమైన శిల్పకళ చాతుర్యం చూడండి ఒకసారి. ఆహా, సో మనకిక్కడ శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామి మనకు నెమలి మీద కనిపిస్తున్నారు ఇక్కడ విగ్రహంలో. ఇది కూడా అద్భుతమైన శిల్పకళ చాతుర్యం అండి. లోపలంతా కూడా ధ్వంసమైన పరిస్థితిలో ఉండండి, మనం చూడొచ్చు. చూడండి, అయితే ఇది భూమి లోపల చాలా లోతు ఉండొచ్చండి. ఇంకా కూడా ఈ ఆలయం కూడా సుమారుగా ఒక 7-8 అడుగుల ఎత్తులో నిర్మించి ఉంటారు. కానీ అంతా కూడా మట్టి కూరుకుపోయి ఇప్పుడు భూమి కంటే తక్కువ ఎత్తులో మనకి ఈ ఆలయం కనిపిస్తుందండి. నిజానికి మెట్లెక్కి రావాల్సి ఉండేది ఒకప్పుడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మెట్లు దీని కింద సుమారుగా ఇంకొక 10 మెట్ల వరకైనా ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే అంత ఎత్తులో ఆలయాలు నిర్మించేవారు కాకతీయులు. చూడండి, ఇక మనకు గర్భగుడి చూడండి, అంత ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ రాళ్ళన్నీ కూడా సపోర్ట్ పెట్టారు. చూడండి, గర్భగుడిలోకి వెళ్ళే పరిస్థితి అయితే లేదు, మొత్తం కూడా కూరుకుపోయింది. ఇలానే ఉండే ఈ మధ్య అండి తవ్వకాల్లో ఈ ఆలయం బయటపడింది. అంతే, అంత కంప చెట్లు వీటన్నిటి మధ్యలో ఏదో రాళ్ళుగా కనిపిస్తున్నాయి ఏంటి అని చెప్పి చూస్తే ఈ ఆలయం బయటపడిందండి. చూడండి, ఈ మధ్యలో మనకు ఇక్కడ
పగిలిపోయి కనిపిస్తుంది చూడండి, భిన్నమైపోయింది ఈ మండపం. దీనివల్లనే అండి మొత్తం కూడా చెదిరిపోయింది, మనకు నిర్మాణం చెదిరిపోయి మొత్తం శిథిలావస్థకు చేరి మొత్తం కదిలిపోయిందండి. ఆలయం మొత్తం కూడా కదిలిపోయింది. ఆ గర్భగుడిలో మరి ఏ మూర్తి ఉండేవారో తెలియదండి, నిజంగా మరి ఈశ్వర్ల వారు ఉండేవారో అమ్మవారే ఉండేవారో తెలియదండి. మొత్తానికి ఈ ఆలయం పరిస్థితి ఇది. చూడండి, మనకు లోపల అయితే ఏం కనిపించట్లేదు, మరి చీకటిగా ఉంది. కానీ చూడండి ఎంత అద్భుతమైన శిల్పకళాకృతి. చూడండి ఈ ఈ వెంటిలేషన్ సిస్టమ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి మనకు. అంటే రాళ్ళ మధ్యలో నుంచే గాలి వెళ్ళే అవకాశం ఉండేటట్టుగా. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆలయము కింద నాకు తెలిసి ఇంకొక 10 అడుగుల లోతు వరకు కూడా ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే కాకతీయులు నిర్మించిన ఆలయాలన్నీ కూడా సుమారు 7-8 అడుగుల ఎత్తులో ఉంటాయి. కాబట్టి ఈ ఆలయం కూడా చాలా ఎత్తులో ఉండే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. సో చూశారు కదండి, ఖమ్మం జిల్లా కూసుమంచిలో అంటే 1000 ఏళ్ళు, సుమారుగా 900 నుంచి 1000 ఏళ్ళ చరిత్ర గల గణపేశ్వర ఆలయానికి సంబంధించింది. అదేవిధంగా అక్కడున్న గంగమ్మ తల్లికి సంబంధించిన ఆలయానికి సంబంధించిన విశేషాలండి. ఇదే కాదండి, ఒక పెద్ద క్షేత్రంగా మారడానికి కావాల్సిన అన్ని లక్షణాలు కూడా ఉన్న ఒక గొప్ప ప్రదేశము ఈ కూసుమంచి అండి. ఇక్కడ ఇంకా కూడా పరిశోధనలు జరిగితే ఇంకా కూడా మరిన్ని ఆలయాలు బయటపడే అవకాశం ఉందండి. ఈ మధ్య ఇంకొక ఆలయం కూడా బయటపడింది, మనం తెలుసుకున్నాము. సో అటువైపుగా పరిశోధనలు జరగాలి. అదేవిధంగా ఇప్పటికే బయటపడిన ఆలయాలకు సంబంధించి పునర్వైభవం తెచ్చే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. ఇక మనవంతు బాధ్యతగా మనం కూడా ఆలయాల్ని దర్శించడంతో పాటు వీలైనంతగా విరాళాలు ఇవ్వడము, లేదంటే తరచుగా ఆలయాల్ని దర్శించడము చేస్తే ఖచ్చితంగా ఈ కూసుమంచి అనే ఒక గొప్ప క్షేత్రానికి సంబంధించిన చరిత్ర విశేషాలు కూడా మరిన్ని బయటపడే అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద క్షేత్రంగా రూపుమారే అవకాశం ఉంది, విరాజిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఆ వైపుగా అడుగులు పడతాయని ఆశిస్తూ నేను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. దయచేసి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా ఇంత గొప్ప క్షేత్రం గురించి మరింత మందికి సమాచారం అందించే ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ, ఓం నమః శివాయ అనే కామెంట్ పెడతారని ఆశిస్తూ, సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.